ఆ గంగాధరరావు మహారాజు ఉన్నారే, అదే అదే నేను అడిగేది ఏంటంటే, నువ్వు ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడల్లా ఇలా అబ్బాయి వేషం వేసుకుని మీసాలు అవి పెట్టుకుని ఎందుకు వెళ్తున్నావని అడుగుతున్నాను. అదా, నాలాంటి సామాన్యురాలైన ఒక అమ్మాయి మహారాజు గారి ఎదుట పడకూడదని నా ఉద్దేశం. వద్దమ్మా, దయచేసి నువ్వు సామాన్యురాలుగా అనుకోవద్దు. నిజానికి నువ్వు బలహీనుల్ని ఆదుకోవడానికి ఆ భగవంతుడు పంపించిన మహాశక్తి అమ్మా. లేదు గంగన్న, నేను అంతటి మహాశక్తినేం కాదు, అంతటి ఘనకార్యమేం చేయలేదు. అయితే ఆ ఆంగ్లేయుల మీద మీ గుండెల్లో చెలరేగుతున్న ప్రతీకార జ్వాల నేను ప్రజ్వలింపచేశాను, అంతే. మీ గ్రామ పెద్ద కనిపించడం లేదు. అందుకు సమయం వచ్చినప్పుడు ఆయన తనంతట తానే వస్తారు. ఆయన చేయవలసిన పని ఆయన చేసేశారు. ఇప్పుడు ఇక తమరు తమ వాగ్దానం నెరవేర్చుకోవాలి. ఇతను సమర్సింగ్ కదా? కానీ ప్రస్తుతం నేను వీరికి నాయకత్వం వహిస్తున్నాను. అసంభవం. ఒక దొంగ గ్రామస్తులకి నాయకత్వం వహించడం అసాధ్యం. ఎందుకు అసాధ్యం మహారాజా? ఆంగ్లేయుల సొత్తు ఈ గ్రామస్తుల్లో ఏ ఒక్కరో దోచుకోలేదు మహారాజా. మేమందరం ఆ సొత్తుని కలిసికట్టుగా దోచుకున్నాం, కలిసికట్టుగా. యువర్ మ్యాజెస్టీ, ఏదో వాళ్ల కోసం మీరు మమ్మల్ని కాదన్నారు, కానీ వాళ్ళకి మీరంటే కొంచెం కూడా గౌరవం లేదు. వాళ్ళంతా మా సొంత మనుషులు మిస్టర్ మార్టిన్. కానీ మీరు వీళ్ళని నానా హింసలు పెట్టారు. మహారాజు గారు చెప్పినట్టు చెయ్యడమే మంచిది. ఈకనైనా మా ఊళ్ళు మాకు తిరిగిచ్చేసేయండి మార్టిన్. యువర్ మ్యాజెస్టీ, నేను మనసు మార్చుకున్నానని తమరికి తెలియజేస్తున్నాను. నేను ఆ ఒప్పందం మీద సంతకం పెట్టను. మీకు ఈ 11 గ్రామాలు తిరిగి కావాలంటే వాడిని నాకు ప్రాణాలతో అప్పగించాలి. మార్టిన్, హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. మా సమక్షంలోనే మా ప్రజల్ని ఇలా అవమానించడానికి ఎంత ధైర్యం ఉండాలి నీకు? మేమిక్కడికి సమస్యను పరిష్కరించడానికి వచ్చాం, కానీ నువ్వు వీల్లేదు, ఒప్పుకోను. పారిపోండిరా నల్ల మనసులా తెల్ల మనుషులు, పారిపోండిరా పారిపోండిరా నల్ల మనసులా తెల్ల మనుషులు, నల్ల మనసులా. రాజా, ధైర్యం ఉంటే ముఖాముఖి పోరాడి చూపించు, అప్పుడు తెలుస్తుంది మా భారతీయుల ధైర్య సాహసాలు. ముందుగా అనుకున్న ప్రకారం ఆ పని పూర్తి చెయ్యి. ఒకవేళ నువ్వు యుద్ధాన్ని కోరుకున్నట్లయితే, నీ దగ్గర అంతటి వీరులే ఉండి ఉంటే వెంటనే వెళ్ళి వాళ్ళని వెంట పెట్టుకునిరా. ముందు నాతో యుద్ధం చేసి గెలవమను. నువ్వు మా బ్రిటిష్ వాళ్ళతో కత్తి యుద్ధం చేయదలిచావా? వెళ్ళి నీ దేశ వాళ్ళ ఆయుధాలు తెచ్చుకో. నేను వాటి యుద్ధంలోనే నిన్ను ఓడించి చూపిస్తాను. నీ ఛాలెంజ్ నేను అంగీకరిస్తున్నాను. అయితే నాదో షరతు ఉంది. మేము కనుక గెలిస్తే మొత్తం గ్రామస్తులందరూ 2 సుంకం చెల్లించవలసి ఉంటుంది. అంతేకాక ఈ 11 గ్రామాలు బ్రిటిష్ పరిపాలన కిందే ఉండిపోతాయి. నువ్వు నీ షరతేమిటో చెప్పావు, ఇప్పుడు నేను చెప్పే షరతును కూడా విను. నేను కనుక గెలిచినట్లయితే నువ్వు 11 గ్రామాలను మాత్రమే కాక నీ దగ్గరున్న ఆ సొత్తును కూడా తిరిగి మహారాజు గారికి అప్పగించాలి. అలాగే ఈ గ్రామస్తులకి క్షమాపణ చెప్పుకోవాలి. మన యుద్ధం జరుగుతుంది, ఎవరు చస్తారో చూద్దాం.